ఒకసారి ఒక ఎడారిలో ఒక అందమైన గులాబీ మొక్క ఉందండి. కాకపోతే ఆ గులాబీ మొక్కకు ఒక చిన్న బాధ ఏమిటో తెలుసా? ఆ గులాబీ మొక్క పక్కనే ఒక బ్రహ్మజముడు మొక్క ఉందండి. ఈ మొక్కకు ఒళ్ళంతా ముళ్ళే, చాలా వికృతంగా కనిపిస్తుంది. కానీ గులాబీ పువ్వు ఎంతో అందంగా కనిపిస్తుంది. ప్రతిరోజు ఈ గులాబీ పువ్వు ఈ జముడు మొక్కను చూసి హేళన చేసేది, నీకు ఒళ్ళంతా ముళ్ళే, చాలా అసహ్యంగా ఉన్నావని చెప్పి. ఒకసారి వేసవి కాలంలో ఎడారి ప్రాంతం అంతా చాలా వేడిగా మారిపోయిందండి. మొక్కలకు నీళ్లే అందలేదు. అప్పుడు ఈ అందమైనటువంటి గులాబీ మొక్క వాడిపోవడం ప్రారంభించింది. కానీ ఆ బ్రహ్మజముడు మొక్క మాత్రం అలాగే ఉంది. ఒకసారి ఒక చిన్న పక్షి వచ్చి ఆ బ్రహ్మజముడు మొక్కని కాస్త ముక్కుతో అలా పొడిచి అందులో ఉన్న నీళ్లను తాగడం మొదలుపెట్టింది. అది చూసి ఈ గులాబీ మొక్క మనసులో పరివర్తన కలిగింది. నాకు కూడా కొంచెం నీళ్లు అని అడిగింది. అప్పుడు ఈ బ్రహ్మజముడు మొక్క ఇచ్చేసింది. క్యాక్టస్ ప్లాంట్ ఇచ్చింది నీళ్లు. మనం ఎదుటి వ్యక్తిని కేవలం వారి యొక్క శారీరక సౌందర్యం ప్రకారం చూడకూడదండి. శారీరక సౌందర్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మనసు పవిత్రంగా ఉండాలి. కానీ మనసు అందంగా ఉండాలి. కాబట్టి ఎవరిని హేళన చేయొద్దు. వాళ్ళు అందంగా ఉన్నా లేకపోయినా వారి యొక్క మనసుని గ్రహించి వారిని గౌరవించండి.